పార్టీ అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సాధించిన విజయాలపై అధిష్టానానికి సమగ్ర వివరాలు అందజేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు, ఓట్ల శాతాన్ని అధిష్టానం పెద్దలకి ఆయన వివరించారు. కాంగ్రెస్ కి ప్రజలు స్పష్టమైన మద్దతిచ్చారని, బీఆర్ఎస్ బీజేపీ ప్రజల మద్దతు పొందలేకపోయారని మహేష్ గౌడ్ అన్నారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ప్రజలు నిలుస్తున్నారన్నారు. పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందుకు తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు మహేష్ కుమార్ గౌడ్. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, దాదాపు 2 గంటలుగా కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే మరి కాసేపట్లోనే సమావేశం ముగియనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలను ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, తద్వారా ఇటు పార్టీకి ఏ విధమైన ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అన్న దానిపైన కూడా ఈ యొక్క అంశం పైన మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత పీపీటీ కూడా మహేష్ కుమార్ గౌడ్ అందజేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు గత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, మంత్రుల పనితీరు, ఇతర అంశాలపైన కూడా ఇటు ఏఐసిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రితోటి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్రంలో ఏదైతే నూతన పథకాలకు సంబంధించి ఇటు ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి మరికొన్నిటిని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి కూడా ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ఇటు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు సంబంధించిన అంశం కావచ్చు, రాష్ట్రంలో ఏ కొత్త ప్రాజెక్టులకు ఇటు కేంద్ర అనుమతులను కోరుతుంది, ఇతర అంశాలపైన కూడా ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటు నీటిపారుదలకు సంబంధించి కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాన్ని ఇటు బీజేపీ ఏ విధంగా చూస్తుంది, పక్క రాష్ట్రమైన ఏపీ, ఇటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల మధ్యలో విభజన హామీకి సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులకు సంబంధించి అంశం పైన కూడా ఏఐసిసి పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో మూసీ సుందరీకరణ కావచ్చు, త్రిబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఏదైతే గ్రేటెడ్ స్కూల్స్కు సంబంధించి కూడా ఈ ఏఐసిసి పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ప్రస్తుతం ఏదైతే బీజేపీ బీఆర్ఎస్లకు కొంత ఓట్ బ్యాంకింగ్ గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన ప్రభావం చూపలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న అంశాన్ని కూడా ఏఐసిసి పెద్దలకు వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏఐసిసి నుంచి కూడా ఇటు ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే జీరామ్జీకి బిల్లుకు సంబంధించిన వ్యతిరేకతకు సంబంధించి కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వము తీసుకువస్తున్న చట్టం దాన్ని వ్యతిరేకించడము, యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన అంశాలపైన కూడా ఏఐసిసి పెద్దలు ఇటు రాష్ట్ర నాయకత్వానికి కూడా కొంత దిశ నిర్దేశించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను కేంద్రం ఏ విధంగా వెనక్కి తీసుకుందో, ఇప్పుడు జీరామ్జీకి సంబంధించిన చట్టాన్ని కూడా వెనక్కి తీసుకునే విధంగా ప్రజల్లో కొంత ప్రోగ్రామ్స్ రూపకల్పన చేయడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆందోళనలు నిర్వహించడము, తద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దాని ద్వారా ఏ విధమైన నష్టం జరుగుతుంది తెలంగాణలో అన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాన్ని కూడా ఏఐసిసి కొంత సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి 2 గంటల పాటుగా కూడా ఈ యొక్క మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. సీఎంకు అనేక అంశాలపైన కూడా ఏఐసిసి కొంత దిశ నిర్దేశించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు పోర్ట్ఫోలియోలకు సంబంధించి కావచ్చు, వరుసగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్కి సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఇటు ఏఐసిసి పెద్దలతోటి కొంత చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగైతే మనకు కొంత సమాచారం అందుతుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న అనేక అంశాలపైన ఇటు ఏఐసిసి పెద్దలు ఇటు ముఖ్యమంత్రి పిసిసి తోటి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏఐసిసి నుంచి కూడా కొన్ని కీలక సూచనలు కూడా రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినట్టుగైతే కొంత సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ గోపి.